హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అల్లం చట్నీని హోటల్లో తింటే ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్తో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల ఉద్దిబ్యాళ్ళు, 2 టేబుల్ స్పూన్ల శనగబ్యాళ్ళు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లంని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 15 ఎండుమిర్చిని వేసుకొని అవి కూడా బాగా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం చింతపండుని ఒక 15 నిమిషాల సేపు నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా పిసుక్కొని మొత్తం వేసుకోవాలి. కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న అల్లం చట్నీలోకి ఈ తిరువాత వేసుకుంటే అల్లం పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.